గారికి నేను చెప్తా ఉన్నాను. ఓకే, మీరు సామాన్లు అనే భాష మాట్లాడినారు, దానికి అందరు కూడా మాట్లాడుతా ఉన్నారు. లేదా అండి, పూర్వకాలంలో చీరల కన్నా ముందు అసలు బ్లౌజులు ఎక్కడున్నాయండి? పూర్వకాలంలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే రవిక వాడేటోళ్ళండి. రవికలు వాడేటోళ్ళు. ఇక్కడ కూడా పార్ట్ మొత్తం షోల్డర్ అంతా కనబడేదండి. ఓన్లీ మీరు చూడండి, రవివర్మ గీసినటువంటి బొమ్మలో కూడా రవికనే ఉంటది. ఇక్కడ ఏదైతే పైన పార్ట్ భుజం అంటాం కదా, మన భుజం ఇప్పుడు వచ్చినటువంటి బ్లౌజులు రకరకాల కాలర్ నెక్స్ అని, ఆ నెక్స్ అని, ఇప్పుడు బ్లౌజులు రకరకాల డిజైన్ తో చేస్తున్నాం. ఒకప్పుడు ఎక్కడున్నాయండి? ఒకప్పుడు మనం చరిత్ర చూసుకున్నట్టయితే రవికలు ఉండేవి. ఆడవాళ్ళు చీర కట్టు కూడా చాలా అందంగా వయ్యారంగా చీర కట్టుకునే వాళ్ళు. మరి అప్పుడు కూడా ప్రతి ఒక్క కామాంధుడు వచ్చి షోల్డర్ కనబడుతుందని చెప్పి అప్పుడు రేపులు చేసినారా అండి? ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేసినారా అండి? తర్వాత కూడా బ్రిటిషర్స్ వచ్చి పైశాచిక ఆనందం పొందినారు. తర్వాత వచ్చి రజాకార్లు వచ్చి నువ్వు గనక చీర కొంగులు ఇప్పదీసిరు, మతం మార్చుకోమని చెప్పి. ఇంకెక్కడండి చరిత్రలో స్వయాన మన దేశాన్ని, సంస్కృతుల గురించి, సాంప్రదాయాల గురించి, మన సనాతన ధర్మం గురించి అనునిత్యం మాట్లాడేటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఒకానొక స్పీచ్ లో మొన్న మన చరిత్రలో మనం కూడా పూర్వీకులు స్కర్ట్స్ వేసుకునే వాళ్ళు అని స్వయాన ప్రధానమంత్రి చెప్పారు. ఇప్పుడు దాని పేరు స్కర్ట్, అది ఇంగ్లీష్ పదం, కానీ అప్పుడు లంగాలు అంటుండే అండి. ఇక్కడ వరకు ఉంటుండే 3/4 లంగాలు, లైక్ ఓనీలు వేసుకోవడము. పాత సినిమాస్ లో కూడా కొన్ని డ్రెస్సింగ్ స్టైల్స్ చూపించారు కదా, అట్లా ఉండేవి. కళాకారులు ఒక రకమైనటువంటి వస్త్రధారణలో ఉండేవాళ్ళు, ఇంట్లో ఉన్నటువంటి మహిళలు ఒక రకమైనటువంటి వస్త్రధారణలో ఉండేవాళ్ళు. మన పొలంలోకి వెళ్ళి పని చేసేవాళ్ళు, శివాజీ గారు పొలంలోకి వెళ్ళి పొలం పనులు చేసేవాళ్ళు మోకాలు పైకి చీరని దోపుకొని ప్రకృతితో మమేకమై పనిచేసేవాళ్ళు. మరి పొలంలోకి వెళ్ళి పనిచేసే వాళ్ళు మొత్తం చీర ఫుల్ కింద దాకా వేసుకొని పనిచేయలేరుగా. ఆ బురద మట్టి అదంతా కూడా అతుక్కుంటుంది. పైకి ఇట్లా కట్టుకొని మంచిగా అందంగా ఆ ప్రకృతితో మమేకమై ఆ మట్టిలో కాలు పెట్టి ఆ సువాసనను పీల్చుకుంటూ అదొక ప్రకృతిమైనటువంటి ఆనందం. మరి చీర కట్టుకున్నప్పటికీ వాళ్ళ చీరను పంచలా కట్టుకొని పై వరకు దోపుకుంటుండే మోకాలు. ఎందుకంటే మోకాళ్ళ పై వరకు చీర ఉంటేనే వాళ్ళకు కంఫర్ట్. ఏం కంఫర్ట్? వరి నాటాలా, తీయాలా, వ్యవసాయం